బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా ఎట్లుంది బిగ్ బాస్? ఏమంటారు కదా అన్న, కోళ్ళ పందాలాక ఎడ్ల పందాలాక ఈసారి చాలా రసవంతంగా ఒకరి మీద ఒకరు పోటీ పట్టాలన్నది చాలా పనిపిస్తుంది. కనీసం డాన్స్ వేయడం ఆ డాన్స్ ఎరుకు, ఫైట్ వేయడం ఆ ఫైట్ ఎరుకు, హగ్గులు వేయడం ఆ హగ్గులు వేసుకు. సో ఇప్పుడు సార్ అంత ఒక ట్విస్ట్ వేయడం ఆ ట్విస్ట్ వరకు అంటే ఈసారి బాగానే ఓకే. మన బిగ్ బాస్ 7 కన్నా కూడా బిగ్ బాస్ 8 కూడా సాగుతున్న ఫీలింగ్ వచ్చింది. కానీ సో నేను మెయిన్గా నేను కోరుకుంటుంది అంటే వైల్డ్ కార్డ్స్ అన్న. ఎప్పుడైతే బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయో మాత్రం అప్పటి నుంచి టీఆర్పీ రేటింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మెయిన్గా నేను బాగా వింటున్నా ఏంటంటే గంగవ్వ బిగ్ బాస్కి వస్తే ఉంటుంది భయ్యా నా సామిరంగా బిగ్ బాస్ అని ఓటింగ్ ఉంటుంది. వచ్చింది అనుకుంటున్నావా? మరి వస్తే బాగుంటుంది, రాకుండా కూడా బాగుంటుంది. ఎందుకంటే తన హెల్త్ బాగాలేదు కాబట్టి మేబీ రాకపోవచ్చు అని ఫీలింగ్ ఉంది. సో మెహబూబ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, మన హారిక వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మన తేజస్వి వస్తున్నాడు. ఇంకో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే గంగవ్వ మన తేజ రాబోతున్న వాళ్ళు ఏవీలో కూడా రెడీ అయిపోయినాయి అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు అయితే బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు 8 నడుస్తుంది కదా. సో ఇప్పుడు వరకు జరిగిన వాటిలో ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు వస్తుంది కదా. సో అయితే చాలా మంది ఇప్పుడున్న కంటెస్టెంట్లు చాలా అసలు అన్నోన్ పర్సన్స్ని తీసుకొచ్చారు అంటున్నారు. ఏం చెప్తారు? కరెక్టే. నేను కూడా అదే అనుకున్నా. అంటే బిగ్ బాస్ వీళ్ళంతా వచ్చినప్పుడు ఎవర్రా మీరు అంతా ఫీలింగ్ కలిగింది. ముందు పోతున్న కొద్దిగా కూడా నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటి వరకు ఆయన ఏవైతే ఎలిమినేషన్స్ ఉన్నాయో అంతా తెలుగు వాళ్ళే అయ్యారు. సో అసలు ఇది తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అని నాకు అర్థం కాలేదు. సో నిజంగా ఒక అట్లీస్ట్ ఎలిమినేషన్లో కూడా కన్నడ వాళ్ళు రాకపోవడం ఏంటన్న ఫీలింగ్ వచ్చింది. సో చూద్దాం, ఇంకా ముందు ఉన్న కొద్ది మేబీ నెక్స్ట్ వీక్ ఆయనకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఆదిత్య ఓం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చూద్దాం. సో ఎట్లుంది సోనీ ఎలిమినేషన్? ఎట్లుంది బ్రదర్? సోనీ ఎలిమినేట్ అయిన తర్వాత నిఖిల్ ఏమన్నా చేంజ్ చేయడంట? సోనీ ఎలిమినేట్ అవ్వడం ఫేర్ అండ్ లవ్లీ ఎంత ఫేరో తను ఎలిమినేట్ అవ్వడం అంత ఫేర్ అనే ఫీలింగ్ వచ్చి ప్రజలు నిజంగా జెన్యున్గా తనను ఓటింగ్ వేయకుండా తను బయటకు పంపించారనే నమ్మకం నాకు ఉంది. సో తను వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ కానీ మన పృథ్వీ కానీ చాలా మంచి గేమ్ ఆడుతున్నాడు. ఈరోజు మన పృథ్వీ అయితే డైరెక్ట్గా చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ అయ్యాడు. సో నిఖిల్ కూడా మంచి గేమ్ ఆడుతున్నాడు. సో చాలా బాగా అనిపించింది. సో బాగానే ఉందన్న. ఈసారి అయితే బాగా రసవంతంగా జరుగుతున్న ఫీలింగ్ వచ్చి నిన్న టాస్క్ అయితే స్విమ్మింగ్ పూల్ టాస్క్ అయితే విష్ణుప్రియతో పోరాడి నిజంగా నిఖిల్ గెలిచిండు. ఆయన వాళ్ళ టీం ఓడిపోయినప్పుడు కూడా చాలా బాగా ఆడిండు. ఈ పృథ్వీ కూడా మంచిగా ఆడుతున్న ఫీలింగ్. తను మాట్లాడుతుంటే చాలా అంటే రాజు లక్షణాలు కనిపిస్తున్నాయి అన్న. అంటే ఎవరంటే కూల్ చేయాలి అంటే ఎవరితో గొడవ పెట్టుకుండా ఒక సాఫ్ట్ కార్నర్ రాకుండా ముఖం మీద అనే రకంగా నిఖిల్ మారిపోతున్నాడు. తన స్ట్రాటజీ కూడా చాలా బాగుంది. సో తను మాత్రం నేను అనుకుంటున్నా ఈసారి చీఫ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే, నిఖిల్ వచ్చేసి ఎక్కువ అమ్మాయిలతోనే ఇంటరాక్ట్ అవుతున్నాడు, జెంట్స్ తోటి అవ్వట్లేదు అంటున్నారు. సో ఏం చెప్తావు? అంటే నిఖిల్కు మన తెలుగు కానీ మేబీ నిఖిల్ అయితే ఈ మధ్యలో లేడీస్తో ఎక్కువ ఫస్ట్ వీక్ నుంచి సోనియాతో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు యష్మితో క్లోజ్ ఉన్నాడు. తను అందరితో ఉంటాడు. ఓపెన్ చెప్పాలంటే తను యష్మితో ఉంటాడు, నిఖిల్తో ఉంటాడు, పృథ్వీతో ఉంటాడు, మన నాగమణికంతో ఉంటాడు, అందరితో ఉంటాడు. కానీ కొద్దిగా ఎక్కువ ర్యాప్ అనేది లేడీస్తో ఉంది కాబట్టి. కానీ పర్లేదన్న, ఈసారి యష్మితో ఉన్నది కొద్దిగా పర్లేదన్న ఫీలింగ్ వచ్చింది. సోనియాతో అయితే అరాచకం చెప్పొచ్చు, ఒక అరాచకమైన ఫీలింగ్ కలిగింది. సో ఎనీవే అయితే తను ఇప్పుడు నుంచి రికవర్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందన్న. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మణికంఠ ఉన్నాడు కదా, స్టార్టింగ్ లో గేమ్ అయితే ఒక సెంటిమెంట్ తోటి స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఎలా ఉంది మణికంఠ? అదే సెంటిమెంట్, అదే స్ట్రాటజీ. అంటే నాకు అనిపించింది అన్న, తను ఎవరితో మేబీ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ఒక పక్కడ మంది ప్లాన్తో వచ్చిన ఈ వీక్ ఇట్లా డ్రామా చేయాలి, ఈ వీక్ ఇట్లా డ్రామా చేయాలి, ఈ రకంగా ఇట్లా ఉండాలి. అంత సెంటిమెంట్, అంత ప్రజలు ఏ రకంగా కోరుకుంటే అంతే. నిన్న డిస్కషన్ జరిగిందన్న బిగ్ బాస్లో, నేను లైవ్లో చూసిన. సో నిఖిల్ వాళ్ళంతా డిస్కస్ చేస్తున్నమాట. ఈయన ఏంది ఇంత ఎప్పుడు సింపతికి ఏం చేయాలనుకుంటాడు అంటే లాస్ట్ బిగ్ బాస్ కూడా ఇట్లా సింపతి అంటే బిగ్ బాస్ కూడా చాలా మంది సింపతితో గెలిచిన ఉన్నారు. సో ఈయనకి నెక్స్ట్ ప్రతిసారి మనం నామినేషన్ చేసినా కానీ ఈయనకి నామినేషన్ నెక్స్ట్ వీక్ వేయద్దు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అవునా కాదన్న, నిన్న ఒక టాస్క్ జరిగిందన్న మన వైట్ కలర్లో మన యష్మి వర్సెస్ అంటే ఒక గేమ్ ఆడతారు. సో బిగ్ బాస్ ఎంత ఇష్టంగా అంటే యష్మిని నాగమణికంఠ వాళ్ళకి టామ్ అండ్ జెర్రీలకు మంచి గేమ్ ఆడతారన్న. సో ఇద్దరు డాన్స్ చేయమని చెప్తాడు. మనం బయట ఏం చూస్తున్నాం, యష్మి నాగమణికంఠ ట్రోల్ అంటే కారణం చేస్తుంది, తొక్కేయాలని చూస్తారు. కానీ అక్కడ అట్లా జరుగుతలేదు. ఓపెన్ చేయాలంటే ఏదో మనం ప్రోమో చూసినంత మాత్రం నాగమణికంఠ ఓట్లు వేయద్దు. ఫుల్ ఎపిసోడ్ చూడండి. మన యష్మి నాగమణికంఠ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు కూడా. యష్మి అంటే ఒక మాట, ఏరా నన్ను రేసు బయటకు పంపించగా చూసుకుంటా అన్నది. తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పోయి మనకి మళ్ళీ కౌగిలించుకొని అరే నువ్వు బాధపడకరా, నువ్వు హ్యాపీగా ఉంటా అని అంటది. కానీ ఆయన మళ్ళీ ఓపెన్గా మళ్ళీ స్ట్రాటజీ ప్లే చేస్తాడు. ఏంటంటే నేను సక్సెస్ కావాలి, నేను చీఫ్ అవ్వాలి, చీఫ్ అయితేనే నేను బిగ్ బాస్ విన్ అయితే నా భార్య నా ఇంటికి వస్తుంది. సో ఇట్లా మాట్లాడడం వల్ల నాకు అది ఏమంటుంది అన్న, ప్రతిసారి సింపతి వాడడం వల్ల ప్రజల్లో విరక్తి వస్తుంది. అంటే నేను కూడా నాకు సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఫస్ట్ టైం సెంటిమెంట్ మీదనే విరక్తి పుట్టిందా ఎవరు వాళ్ళంటే నాకు మణికంఠ వాళ్ళనే. అరే ఇంత ఘోరంగా సెంటిమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. చూడండి, నాకు నీకునే కష్టాలు నాకు ఉన్నాయి. నేను ఎందుకు బిగ్ బాస్ లేను, నాకు బిగ్ బాస్లో అవకాశం రాలేదు. కానీ నాకు అవకాశం వచ్చింది, అక్కడ పోయి గేమ్ ఆడకుండా నాకు పిల్లలు కావాలి, నా పిల్లం కావాలి, నాకు స్టెప్ ఫాదర్ కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి. ఇది ట్రాన్స్పరెంట్గా బొచ్చు తీయటాలు, మన వెగ్గు తీయటాలు. కానీ సో నిజంగా అది అంటే బిగ్ బాస్ మనకి అంటే ఈయన కరెక్ట్ కాదేమో ఫీలింగ్ అయితే వచ్చిందన్న. నాకైతే ఓపెన్ చెప్తాను. నిన్న ఎందుకు పాపం కిరాక్ సీత కానీ మన నబిల్ కానీ చాలా మంచుకుంటారు ఆయనతోటి. సో నిన్న కిరాక్ సీత తోటి మాట్లాడడం మీరు అందరూ కారణం చేస్తున్నాడు. సో ఈయన ఇండైరెక్ట్ ఏం చేస్తారంటే
ఈయన చెప్పుకుంటామంట నన్ను కారణం రేస్తారు, నేను ఓడిపోతాను అంటే నన్ను తొక్కాలని చూస్తారని. వాళ్ళు ఏం తొక్కరు, కానీ ఈయన కావాలని తను తొక్కుతానని ప్రజలకు మళ్ళీ ఇంటిస్తాడు. నిన్న ఒక చిన్న సీత ఒక మాట అంటది, నువ్వు ఎందుకట్లా నువ్వు మళ్ళీ మాట్లాడుతుంటే తనతో పోరాడకుండా పోయి కెమెరా కూడా ఏడుస్తాడు. కానీ కెమెరాలో చూసి ప్రజలు నన్ను సింపతి ఓట్లేయాలని సింపతి కోరాలనుకుంటా చూడండి. అంతేకన్నా ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, మన యష్మి వీళ్ళకు టీమ్ మారిపోయారు. మన కిరాక్ సీత, విష్ణుప్రియ, నైనికి ఒక టీమ్గా మారిపోయారు. ఓన్లీ నబీలు, నబీలు అట్ ద సేమ్ టైమ్ నాగమణి కంటతోనే. నాగమణి క్లోజ్ ఎవరు అంటే నబీల్ ఒక్కడే. సో నబీల్తో మంచిగా ఉండొచ్చు, నబీల్తో మంచిగా ఉన్నాడు. నిన్న నబీల్తో కొట్లాడతాడు. నిన్న నబీల్కి ఏమంటాడు, నబీల్ ఏమంటాడు అంటే నామినేషన్స్ మారితే అరే నన్ను విక్కిరి ఎకరా, నన్ను గేలు ఎకరా అంటాడు. సరే అని ఆ గొడవ ఉంచదలే. తెల్లలేవగాక మన ఒక డాన్స్ అయిపోయిన తర్వాత పోతుంటే నార్మల్గా వాళ్ళకి లిమిటెడ్ టైం ఉంటాను. ఆ టైంలోనే వాళ్ళు ఫుడ్ వండుకోవాలి. ఆ ఫుడ్ వండుకునే టైంలో మన నైనికి ఏం చెప్తా అంటే మనకంటే పోయి ఉల్లిపాయలు అడకరా అంటది. ఉల్లిపాయలు అడక ఆయన ఉల్లిపాయలు ఎంగుతుంటాడు, బుట్ట ఉల్లిపాయలు ఎంగుతుంటాడు. అదే టైం తక్కువ ఉంది కాబట్టి ఏమంటుంది అంటే మన విష్ణుప్రియ నబిల్కి అంటది, నబిల్ నువ్వు పోయి మన పన్నీర్ తీసుకురంటది. సో నబిల్ పన్నీర్ తెస్తున్న టైంలో నాగమణి ఇక్కడ చూస్తాడు, ఇంకా చదువుతున్నాడు ఉద్దేశంతో అరే ఏం చదువుతారు బాబా బుట్టి మొత్తం పట్టక టైం లేదంటావు. అప్పుడు దాన్ని పట్టుకొని మరి డోంట్ డూ మైక్రో మేనేజ్మెంట్, మైక్రో మేనేజ్మెంట్ చూడకపోవడం అంటే వీడు ఏంది చెప్పు కూడా తప్పే, చెప్పకపోయినా తప్పే. వీడు ఏమాడతా అంతేందుకు పాపం ఆదిత్యం ప్రతి సెకండ్ తను ఏమన్నా ఏం ఏపు కావాలన్నా తను ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. మొన్న ఏమంటాడు, బీయింగ్ లైక్ ఏ ఫాదర్ నాట్ బొమ్మరీల్ ఫాదర్ అంటాడు. ఒరే వీడు దొరికిన సరుకు రా స్వామి, వీడు తప్పు చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే, వీడు ఎక్కడ మనిషి నాకు అర్థం అంటే నాకు అనిపించింది ఒక స్ప్లిట్ పర్సనల్ డిజార్డర్. ఒకటి సినిమాలు చూసాం కదా మనం. సో మొన్న వచ్చిన వై తీసుకోలో డార్లింగ్లో కూడా మా హీరో స్ప్లిట్ పర్సనల్ డిజార్డర్ ఉంటుంది అన్నమాట. సో ఈయన కూడా అట్లా అవుతున్నాడు. మేబీ ఇటువంటి వాళ్ళు వర్త్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. గేమింగ్ ఎట్లుంది బ్రదర్? కొడితే కప్పు నబిలే కొట్టచ్చు అంటున్నారు. నిజంగా ఊత ర్యాంప్ అన్న నిజంగా అరాచకమని చెప్పొచ్చు. ఆయన గేమ్ ఆడుతున్న భయ్య, ఎంత మంచి గేమ్ ఆడుతా అంటే అసలు 2 వీక్స్ వరకు సైలెంట్ ఉన్నాడు. తర్వాత గేమ్ ఆడిన భయ్య మామూలు ఆడతలేడు. మొన్న పట్టుకుంటే పలిపోతాను గేమ్ ఆడిన 3 గంటలు భయ్య. తనకు ఆల్రెడీ బ్యాక్ ఇంజురీ ఉందంట, పాపం లెగ్ ఇంజురీ ఉందంట. ఆయన కూడా అంతమంది టాస్క్ ఆడింటాను, అంతమంది టాస్క్లో పృథ్వీ ఆడలేడు. కానీ నేను టాస్క్ ఆడి ఈ గేమ్ ఆడి 3 గంటలు ఆడి పోరాటం చేసి నిజంగా అవ్వా వాన ఫీలింగ్ కలిగింది. తనకు మామూలు ఓటింగ్ పడతలే వరంగల్ నుంచి. అంటే ఆయన చూసిన ప్రతిసారి మనకు ఒక రాహుల్ సిప్లిగంజ్, మన ఒక బోలే కానీ, ఒక మన సోహెల్ కానీ ఈ రకంగా ఆరే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అనుకున్నాను నేను స్టార్టింగ్లో అరే నిఖిల్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, తనే గెలుస్తాడు అనుకున్నా. కానీ అమ్మో ఆయనకు పోటీగా నబీల్ దిగిన రంగంలోకి. సో ఆయన ఓటింగ్ నిన్న చూస్తుంటే ఫస్ట్ ప్లేస్ నిఖిల్ దగ్గర నబీల్ ఉండడం, థర్డ్ నాగమణి ఉండడం, 4th విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ అనుకున్నా కానీ విష్ణుప్రియగా కష్టమైన ఫీలింగ్ వచ్చింది. నబీల్ వర్సెస్ నిఖిల్ జరిగే ఛాన్స్ అవుతుందన్న. ఓకే, ఎట్లుంది బ్రదర్? ఇప్పుడు నైనిక ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఎనర్జీగా ఆడింది, తర్వాత డౌన్ అయిపోయింది అంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? అన్న నిజం అదైతే నైనిక ఫస్ట్ వీక్ చాలా బాగా ఆడింది. చీప్ అయింది, వచ్చి రాగానే మంచి గేమ్ ఆడింది. తర్వాత ఏమైంది తను నిజంగా పవర్ ఆఫ్ పప్స్ లాగా వాళ్ళ గ్యాంగ్లో చేరిపోయి అంటే ఆమె ప్రపంచంలో ఉంటుంది, బయటకు రావట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. తను ఎప్పుడో ఈరోజు నాకు తెలిసిన నా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి మేబీ పోతే నైనిక ఆదిత్యం అన్న ఛాన్స్ ఉంది. తను కొద్దిగా డల్ అయిందన్న, అవునని కాదన్న. సో ఆదిత్య ఓం కానీ నైనిక కానీ కొద్దిగా డల్ అయ్యారన్న ఫీలింగ్ వచ్చింది. తను మంచి డాన్సర్ అయింది కూడా తను డాన్స్ పర్ఫార్మెన్స్ వాడకుండా, డాన్స్ చేయకుండా. సో మార్నింగ్ లేచి డాన్స్ చేస్తారన్న, మార్నింగ్ సాంగ్ పెట్టినప్పుడు తను ఎక్కడ కూడా డాన్స్ చేయని నేను చూడలేకపోయే వరకు తను డాన్స్ చేయాలని కోరుకుంటున్నా. సో మంచి ఇంప్రెస్ చేస్తాను, మంచి స్టఫ్ ఉంది తన దగ్గర, మంచి కష్టపడే నైజం ఉంది. సో మంచిగా ఆడితే బాగుంటుంది. కానీ తను ఎందుకో డల్ అయిన ఫీలింగ్ వచ్చిందన్న. సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీలో ఏమన్నా చేంజెస్ ఏమన్నా వచ్చినాయంటే? చాలా కష్టపడుతున్నాను. నాకైతే పృథ్వీలో మంచి సాఫ్ట్గా నాకు అసలు పృథ్వీ నచ్చలేదు టు బి ఫ్రాంక్. ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఎఫ్ అని పదాలు వాడుతుంటాడు, అని చాలా నెగిటివ్ మాడుతుంటాడు, గ్రే మాడు అగ్రెసివ్ అవుతాడు అనుకున్నా. కానీ వావ్ సోనియా పోయిన తర్వాత ఒక్కసారి కూడా ఎఫ్ అనే పదం వాడలేదు, అగ్రెసివ్ కాలేదు, చాలా మంచి గేమ్ ఆడుతున్నాడు. ఈ మధ్యలో బాగా ఎమోషనల్స్ పాపం ఏడుస్తున్నాడు బాగా. అంటే గేమ్ ఆడాలని కసి పెరిగింది. ఈరోజు చీఫ్ కావాలని కోరికతో కంటెండర్గా సెలెక్ట్ అయ్యాడు. 100% తనలో గెలవాలని. నేను ఒకటి ఇష్యూ జరిగింది అన్న, సీత వర్సెస్ మన నిఖిల్ ఒక ఇష్యూ అయింది. సీత ఏం చేస్తా అంట ఒకరిని తీసేయాలన్నమాట. తను ఏమంటాడు నేనే తీసి వెళ్ళిపోతా అంటది. బిగ్ బాస్ కొంత రివర్స్ క్వశ్చన్ అడగానే లేదు నాగమణి పంపిస్తాంట. అంటే అక్కడ కిరాక్ సీత దొరికిపోయిన ఫీలింగ్ వచ్చిందన్న. సో ఆ టైంలో నిజంగా కరెక్ట్గా నైట్ డిస్కస్ చేసుకుంటారు అనమాట కిరాక్ సీత పృథ్వీ. ఆ టైంలో మస్తు కౌంటర్ ఇస్తారన్న మన కిరాక్ సీతకి. అప్పుడు పృథ్వీ చాలా బాగా తెలివిగా ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎట్లుంది బ్రదర్ కిరాక్ సీత గేమింగ్ ఎట్లుంది? చెప్పినా కన్నా ఫస్ట్ తను బాగా ఆడింది. తర్వాత మొన్న చీఫ్ అయిన తర్వాత కొద్దిగా తను వేరేలోకి గేమ్ ఛాన్స్ ఇచ్చి తన గేమ్ తను మర్చిపోయి తను మెయిన్గా దొరికిన పాయింట్ ఏంటంటే తను ముందేమన్నది నేను సొంతంగా వెళ్ళిపోతా అన్నది. బిగ్ బాస్ ఆడగానే నాగమణి కట్టేసింది. అంటే ప్రజలు అది చూసారు ఇది చూసారు. సో అప్పుడు ఏమనుకుంటారు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈమె ఫ్లిప్ అవుతుంది, ఈమె మ్యానిపులేట్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. తను కొద్దిగా గేమ్ మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ వైల్డ్ కార్డు వచ్చినప్పటికీ సో ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళతో చూసుకుంటే టాప్ 5లోకి ఎవరు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను? అంటే వైల్డ్ కార్డ్తో కలిపి వితౌట్ వైల్డ్ కార్డ్ 100% నిఖిల్ వర్సెస్ నబీల్ ఉంటుందన్న. మేబీ కొడితే నబీల్ కప్పు కొట్టచ్చు, నిఖిల్ కొట్టచ్చు. నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, నాగమణి కంట, యష్మి, ప్రేరణ.
ఓవరాల్ గా ఎట్లుంది బ్రదర్ నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది ఎవ్రీ సండే వస్తున్నారు కదా నాగార్జున అబ్బో నేను అసలు ఊహించాలి లాస్ట్ వీక్ అన్న అసలు సోనియాకి మామూలు ఖర్చులకి వెళ్ళాడు సాటర్డే రోజు అసలు నేను నాగార్జున అని ఒకసారి అనుకుంటే ఏంది నాగార్జున దాచిపెట్టుకుంటాడు ఎందుకు సార్మా వాళ్ళని సేవ్ చేస్తుంటాడు మేము అడిగిన క్వశ్చన్స్ అడిగాడు అనుకున్నాం కానీ లాస్ట్ టైం మా అమ్మ కూతురు ర్యాంప్ రఫ్ ఆడించాడు చాలా పంపించింది ఆయన కూడా అంబటి అర్జున్ కూడా అసలు బిగ్ బాస్ బయట హెల్మెట్ అయితే వస్తుంది కదా మొన్న సోనియాకి మామూలు వెళ్ళాడు చాలా సెల్ఫ్ సాటిస్ఫైన్ అయింది మా అందరికి కూడా చాలా బిగ్ బాస్ అంబటి అర్జున్ కూడా యాంకరింగ్ చాలా బాగా నచ్చింది నాకు ఇద్దరిది నాగార్జున అది అంబటి అర్జున్ చాలా బాగా నచ్చింది ఓకే బ్రదర్ ఫైనల్గా ఏం చెప్తావు విన్నర్ ఎవరు కావచ్చు నేను నాకు అనిపించింది అన్న నబిల్ చాలా కష్టపడుతున్నాడు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది కష్టపడే నైజం ఉంది కాబట్టి నేను ఉన్నాను కదా నిఖిల్కి మంచి ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఉందన్న నబిల్ అనుకుంటే మాత్రం కప్పు కొట్టుకుపోవాలనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి తను మంచి గెలవాలనుకుంటున్నాను ఓకే బ్రదర్ థ్యాంక్ యూ